నా మాటలు అపార్థం చేసుకోకు. మనల్ని పుట్టించేది దేవుడే, చంపేది దేవుడే కదా. నేను ఆ ఉద్దేశంతో అన్నానంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. అంతెందుకు, అదితి పెళ్లి కూడా దేవుడి చేతుల్లోనే ఉంది. దేవుడు కరుణిస్తే తప్ప అదితి పెళ్లి జరగదు. అదితి పెళ్లి జరిగితే తప్ప నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండవు, మీకు పిల్లలు పుట్టరు. అవునత్తయ్య, అదితి పెళ్లి జరగాలని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంట్లో ఉండి కోరుకుంటే ఏం లాభం? అలా గుడికెళ్ళి ఏ అభిషేకమో అర్చనో జరిపించి కోరుకుంటే అప్పుడు ప్రయోజనం కదా. ఏంటి అలా చూస్తున్నావు? నేను కరెక్ట్గానే చెప్పాను. మీ వదిన సుఖప్రసవం జరగాలన్నా, అదితి పెళ్లి జరగాలి అన్నా అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది. కాబట్టి నువ్వు గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. పైగా పొద్దున్న పారసాలకి చెప్పడానికి వచ్చిన వాళ్ళు నిన్ను అవమానించారని నువ్వు ఫీల్ అయిపోయావు కదా. ఆ దేవుడు కరుణించి అంతా కరెక్ట్గా జరిగితే నీకు కూడా ఒక పాపో బాబో పుడితే మన రెండు కుటుంబాల మధ్య గొడవలు సర్దుకుంటాయి. అంతే, ఇంకేం లేదు. వెళ్ళి డ్రెస్ మార్చుకుని గుడికి వెళ్ళు, సరేనా? ఏంటి ఎన్నడూ లేంది అత్తే నన్ను గుడికి వెళ్ళమంటుంది, పూజలు చేయమంటుంది? ఏంటి మామ్, ఎప్పుడూ తనతో కోపంగా మాట్లాడే నువ్వు ఇప్పుడు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు? నేనేం చేసినా ఒక మీనింగ్ ఉంటుంది బేబీ. ఏదైనా సరే సెంటిమెంట్తో కొట్టాలి. అహల్యకి ఈ శ్రావ్య విషయంలో, ఆ గౌతమ్ గడి విషయంలో ఎంతో సెంటిమెంట్ ఉంది. ఇటు శ్రావ్యకి ఏం జరిగినా, గౌతమ్ గడికి ఏం జరిగినా అదస్సలు తట్టుకోలేదు. అందుకే ఇప్పుడు సెంటిమెంట్తో దెబ్బ కొట్టబోతున్నాను. మన చేతులకి మట్ట అంటకుండా చేయబోతున్నాను. నేనేం చేస్తానో నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. కడుపులో బేబీ కూడా చాలా అబ్నార్మల్గా ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే క్రిటికల్ సిచ్యువేషన్. సిజరిన్ చేసిన తల్లి బిడ్డలో ఒకరు మాత్రమే బతికే ఛాన్స్ ఉంది. ఏమైందన్నా? ఏమో తెలియట్లేదమ్మా, స్టార్ట్ అవడం లేదు. ఒక్క నిమిషం ఉండండి, చూస్తాను. ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి రాకముందే, అలాగే అందరూ ఇంటికి రాకముందే నేను గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఏంటమ్మా దిగిపోతున్నావు? ఏం లేదన్నా, పక్కనే ఉంది కదా గుడి, నేను నడుచుకుంటూ వెళ్తానులే. సారీ అమ్మా, ఏమనుకోకు. పర్లేదన్నా. అత్తయ్య, నేను గుడికి వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రా.
చెప్పండి మేడం. ఇప్పుడే మా కోడలు శివాలయం గుడికి బయలుదేరింది. ఆల్రెడీ నేను ఇందాక చెప్పిన అహల్య అనేది కూడా గుడికి బయలుదేరింది. మీరేం చేస్తారంటే గుడి దగ్గరికి రాగానే ఆ అహల్య చూస్తూ ఉండగా మీరు మా కోడలు శ్రావ్యని కిడ్నాప్ చేసి వ్యాన్లో దూరంగా తీసుకుపోండి. ఆ అహల్య ఖచ్చితంగా మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అది ఎంత దూరం పరిగెత్తగలిగితే అంత దూరం పరిగెత్తనివ్వండి. అదే టైంలో వ్యాన్లో శ్రావ్యని రక్తం వచ్చేలా కొట్టండి. ఎక్కడే ఒక చోట శ్రావ్యని వ్యాన్లో నుంచి బయటికి తోసేయండి. అలాగే మేడం. జాగ్రత్త, ప్లాన్ మిస్ అవ్వకూడదు. అహల్యని వీలైనంత దూరం పరిగెత్తించాలి. అలాగే శ్రావ్యని రక్తం వచ్చేలా కొట్టాలి. ఇదంతా కూడా అహల్యకి తెలిసేలా చేయాలి. మేము చూసుకుంటాం మేడం. పని అయ్యాక ఫోన్ చేస్తాం మేడం. రైట్, పదరా. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు మామ్. ఓ పక్కేమో దాన్ని గుడికి వెళ్ళమన్నావు, ఇంకో పక్క దాన్ని రౌడీలతో కిడ్నాప్ చేయించమంటున్నావు, ఆ అహల్యని పరిగెత్తనివ్వమంటున్నావు. ఏంటిదంతా? ఇందాక నేను చెప్తానన్నాను కదా బేబీ, ఆ అహల్యకి సెంటిమెంట్ ఎక్కువ. దాన్ని దెబ్బతీయడానికి ఈ స్కెచ్ వేశాను. ఇప్పుడది శ్రావ్యని కాపాడ్డానికి ఎంత దూరమైనా పరిగెడుతుంది. అది పరిగెడితే దానికి ఆయాసం వస్తుంది, మనకే వస్తుంది మామ్. పిచ్చి బేబీ, నువ్వేం డాక్టర్వి? నెలలు నిండిన గర్భిణి పరిగెడితే కడుపులో ఉన్న బిడ్డ డిస్టర్బ్ అవ్వదా? చెప్పు. అంటే నువ్వు చెప్పేది? ఎస్, అది డిస్టర్బ్ అవుతుంది. దాని కడుపులో ఉన్న బిడ్డ డిస్టర్బ్ అవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. కాలం కలిసి రాకపోతే ఆ అహల్య కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. అప్పుడు అందరూ ఆ అహల్య మీద కోపం పెంచుకుంటారు, దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఆ తర్వాత మిగతా కథ నేను నడిపిస్తాను. అంటే తెలుసు కదా, నీకు గౌతమ్కి పెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, యూర్ ద బెస్ట్. మన చేతికి మట్ట అంటకుండా పని పూర్తి చేయడం అంటే ఏదో అనుకున్నాను, ఇదన్నమాట. ఇప్పుడు శ్రావ్య కోసం అహల్య డిస్టర్బ్ అవుతుంది, దాని కడుపులో ఉన్న బిడ్డ చనిపోతాడు. కుదిరితే అది చనిపోతుంది. ఆ తర్వాత గౌతమ్కి నాకు పెళ్ళవుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు మామ్.